రేవంత్ రెడ్డి ఆనాడు మీ బాస్ అధికారంలోకి రావడం కోసం ఎమ్మెల్యేలను కొని తన సొంత మామకే వెన్నుపోటు ఓడిస్తే ఈనాడు నువ్వు నీ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలవాలని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి తెలంగాణకే వెన్నుపోటు ఓడిచినావు. నీ బాస్ అడుగుజాడలల్లా నడిచే నువ్వు తెలంగాణకే కలంకం. మొన్న నువ్వు మహానాడు మీటింగ్లా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుడు చూసిన, నిన్న ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలా యాంటీ కరప్షన్ బ్యూరోకి చిక్కిన వీడియో కూడా చూసిన. నీలాంటి లంచగొండి తెలంగాణ ద్రోహి తెలంగాణలో ఉట్టుడు దురదృష్టకరం. నిన్ను వెనకేసుకొస్తున్న ఎర్రబెల్లి మోత్కుపల్లులు తెలంగాణ వాళ్ళు కావడం అవమానకరం. మహానాడు మీటింగ్లా నీ స్పీచ్ వింటుంటే భారత స్వాతంత్రం ముందు బ్రిటిషర్స్కి మన దేశాన్ని అంటగట్టిన దేశద్రోహులే గుర్తొచ్చిండ్రు. నీ స్పీచ్ విన్న తర్వాత నువ్వు మర్చిపోయిన కొన్ని విషయాలు నీకు గుర్తు చేయదలుచుకున్నా. దానికంటే ముందు నీ మీద క్లారిటీ లేని తెలుగుదేశం నాయకులకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. రాష్ట్ర శాసనసభలో ఏ వ్యక్తి ఉంటే తమ పప్పులుడకవని తెలంగాణ ప్రభుత్వం భయపడుతూ శాసనసభ వెలుపలకు నెట్టేయబడిండో అని నిన్ను సంబోధించిండ్రు. పప్పులుడుకుడు కాదు, ఈ రేవంత్ అనే వ్యక్తి ఉంటే రాష్ట్ర శాసనసభలో ఒక ఎంటర్టైన్మెంట్. జోకర్ లాంటి ఇతన్ని పెంచి పోషించి తెలంగాణ శాసనసభలో వదిలి నవ్వుల పంట పండిస్తున్న చంద్రబాబు గారికి ధన్యవాదాలు. రేవంత్ స్టీఫెన్ గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం కోట్లు పెట్టి కొనే ప్రయత్నం చేస్తూ భారత రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళ ముందు తలదించుకొని నిలబడే గౌరవాన్ని తీసుకొచ్చిండ్రు కదా నువ్వు మీ బాస్ చంద్రబాబు. 1948 కంటే ముందు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబులకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలబడిన తెలంగాణ బిడ్డలని స్పీచ్ దంచినావు, మరి వాళ్ళ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఇప్పుడు తెలంగాణకి ద్రోహం చేస్తున్న చంద్రబాబుకు తొత్తుగా మారి తెలంగాణ ద్రోహి తయారైన నీకు తెలియదో లేదో నువ్వు పొగుడుతున్న తెలంగాణ పోరాట యోధులైన కాళోజీ గారు కూడా నీలాంటి వాళ్ళను ప్రాణంతోనే పాతర వేస్తాం అని అన్నారు. ఏంది 1969లా 369 మంది విద్యార్థులను కాంగ్రెస్ కాల్సి చంపితే ఈనాడు మహానాడు మీటింగ్లా ఆ అమరవీరుల గురించి చర్చించుకొని స్మరించుకుంటున్రా? మరి ఈ మలిదశ ఉద్యమంలా అమరవీరుల సావుకు కారణం ఎవరో తెలుసా? మీ బాస్ చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల అసమర్థ వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రం రావడం వాయిదా పడితే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడంటివి. డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆల్ పార్టీ మీటింగ్లా మీ బాస్ చంద్రబాబు నాయుడు తెలంగాణ స్టేట్ డెసిషన్ మీద క్లియర్గా లేడని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అనౌన్స్ చేసింది మర్చిపోయినవా? లేక ఆ స్టేజ్ మీద కూర్చున్న సీఎం రమేష్ తెలంగాణ రాష్ట్రం రాకుండా అనౌన్స్ కాకుండా ప్రయత్నం చేసి మైకులు ఇరగొట్టి పార్లమెంట్ల సెక్రటరీ జనరల్ని అటాక్ చేసిన విషయం మర్చిపోయినవా? మలిదశ ఉద్యమంలా అమరవీరుల చావుకు కారణం మీ బాస్ చంద్రబాబే. అమరవీరులంతా రాష్ట్రం కోసం బలిదానాలు చేస్తుంటే మరి నువ్వేం చేసినావు?
నీ బాస్ ఏం చేసిండు? అమరవీరులు చచ్చిపోతే ఒక్క రోజన్నా పొయ్యి కన్నీళ్లు గార్చిండ్రా? లేక దానికి కూడా బేరం కుదరలేదని ఊకున్నారా? అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేస్తే నువ్వేమో మీ బాస్ కోసం తెలంగాణను త్యాగం చేస్తున్నావు. ఏంది? కేసీఆర్ లాంటోడు దొరికితే, టీఆర్ఎస్ వాడు దొరికితే చెట్టు గట్టేసి లాగులల్లా తొండలిడిచే పరిస్థితి తెలంగాణలో వచ్చిందా? మరి నువ్వు స్టీఫెన్ గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం కొనే ప్రయత్నం చేసినావు. నువ్వు నీ బాస్ దొరికితే తెలంగాణోళ్ళు కూడా మిమ్మల్ని చెట్టు గట్టేసి మీ లాగులల్లా తొండలిడుస్తారు. జాగ్రత్త రేవంత్. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్తూపం ప్రారంభించలేదని అంటున్నావు. మరి ఎమ్మెల్యేగా మీ ఊర్లో ఒక్క స్తూపమన్న నువ్వు ప్రారంభించినవా? ఏమన్నావు? ఈ చవటలేమో తెలంగాణ ఇచ్చిండ్రట అని కాంగ్రెస్ని అంటావు. ఇక్కడున్న సన్నాసి కేసీఆర్ ఏమో నేను తెలంగాణ తెచ్చినా అంటాడని నువ్వు నోరు వారేసుకుంటావు. నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారి కాలి బోటికి కానీ, ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి కాలిబోటికి కానీ పనికిరావు. వాళ్ళ గురించి అట్లా మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. శ్రీకాంత్ చారి కుటుంబం, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం అప్పుల పాలైనరని వచ్చి నీకు చెప్పిండ్రా? మరి అంత ఫికరున్నోడివి మీ బాస్కి చెప్పి 5,50,00,000 ఎందుకు అరేంజ్ చేయలేదని నేను నిలదీసి అడుగుతున్నా. టీడీపీ గెలిస్తే బుద్ధుని పక్కన 1000 కోట్లు పెట్టి అమరవీరుల స్తూపం కట్టిస్తా అని స్టేట్మెంట్లు ఇస్తున్నావు. నీకేమన్నా బుద్ధి మందగించిందా? ఒక దిక్కు అమరవీరుల కుటుంబాలు అప్పుల పాలైనవని నువ్వే చెప్తావు. మరి అట్లా అప్పుల పాలైతే ఆ 1000 కోట్లు పెట్టి వాళ్ళని ఆదుకుంటారు కానీ వాళ్ళ కోసం స్తూపం కడతారా? నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావా? అయినా నీకు నీ బాస్కి 1000 కోట్లు ఎక్కడివి? అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికే డబ్బులు లేవని చెప్తున్న తెలుగుదేశం పార్టీకి, ఇటు తెలంగాణలో 1000 కోట్లు పెట్టి అమరవీరులకు స్తూపం కట్టించడానికి 1000 కోట్లు ఎక్కడివి? నీ ఈ స్టేట్మెంట్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు తప్పకుండా ఆరాదీయాలని ఏసీబీకి నా విజ్ఞప్తి. రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందా? ఎట్లా? బషీర్బాగ్ ఇన్సిడెంట్ మర్చిపోయినవా? విద్యుత్ ఛార్జీలు పెంచిండ్రంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీద ఫైరింగ్ చేయించి వాళ్ళని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిన మీ బాస్ కిరాతక చర్యలను మర్చిపోయినవా? లేక విజన్ 2020 పేరుతోని క్యాపిటలిస్టులతోటి కుమ్మక్కయ్యి పనికిరాని విత్తనాలు రైతులకు అమ్మి వాళ్ళ ఆత్మహత్యకు కారణమైంది మీ బాస్ అని మర్చిపోయినవా? తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణకు న్యాయంగా అందవలసిన విద్యుత్తు రానియకుండా ఆపేసింది మీ బాస్ చంద్రబాబే. అట్లనే అలాటెడ్ వాటర్ కన్నా ఎక్కువ టీఎంసీలు కాజేసి తెలంగాణ రైతులకు నీళ్లు అందకుండా చేసింది మీ బాస్ బాబుగారే. ఏమన్నావు? చంద్రశేఖర్ రావు గారిని ఆ కుర్చీలో నుండి కూలదోయడమే నీ పనా? కేసీఆర్ని కూలదోసే వరకు నిద్రపోవు, కేసీఆర్ని నిద్రపోనియవా? తెలంగాణలో మీ పార్టీ మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లల్లా జై తెలంగాణ అనలేని నీలాంటి తెలంగాణ ద్రోహికి కూడా ఇట్లాంటి వింత కోరికలు ఉండడం చాలా ఆశ్చర్యకరం. నువ్వు ఎవరెవరిని నిద్రపోనియవో ఆ దేవుడికి తెలవాలి కానీ నువ్వు మాత్రం ఏసీబీ సెల్ల చల్లగా నిద్రవో. ఇంకో విషయం రేవంత్ రెడ్డి, నేను ఎవరో చెప్తే నిన్ను అడుగుతున్నా అని ఎన్టీఆర్ భవన్లా మళ్ళా మీటింగ్లు పెట్టి అరిసేవు. ఒక బాధ్యత గల తెలంగాణ పౌరురాలిగా
ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన నిన్ను నిలదీసే హక్కు. ఇప్పటికైనా టీడీపీని నమ్మే కొందరు తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నా. నోట్ల కట్టలతో ఎమ్మెల్యే పదవులు సాధించి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించే రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని శాశ్వతంగా తెలంగాణ నుంచి బహిష్కరించాలని మనవి చేస్తున్నా. జై తెలంగాణ.